జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరికి ఒకటి రెడ్మీ నోట్ 10s అయితే వచ్చింది. కంప్లీట్గా డెడ్ ఉంది. ఇది మన దగ్గరికి టెక్నీషియనే తెచ్చిండు. ఇలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే CPU డ్రై షోల్డ్ అవుట్లని అయితే ఈ ప్రాబ్లం వస్తుంది. దీన్ని అయితే స్టెప్ బై స్టెప్ మనము డీసీ రీడింగ్ తీసుకున్నాము. 160 మీద వచ్చి అయితే స్ట్రక్ అవుతుంది. కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే మనము CPU వర్క్ అయితే చేస్తాము. దీన్ని అయితే CPU రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేస్తున్నాము. ఇలా ఒక 3 యాక్చువల్లీ ఇది డ్రాప్ డౌన్ కేస్, అంటే కింద పడ్డది ఫోన్ ఇది. ఒక 2-3 ట్రాక్స్ అయితే CPU కింద డ్యామేజ్ ఉండే, అవిన్నైతే మైక్రో జంపరింగ్ చేసి CPU రిఫిక్స్ చేసి కంప్లీట్గా ఓకేనైతే చేసినాము. దీన్నైతే CPU కూలింగ్ పేస్ట్ కూడా కంపల్సరీ CPU వర్క్ చేసిన తర్వాతనైతే CPU కూలింగ్ పేస్ట్ అయితే మనం యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే ఛార్జింగ్, బ్యాటరీ ఏమన్నా ఉంటే మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు కానీ, జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరన్నా ఈ రీల్ చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా, అంటే మొబైల్కి సంబంధించి రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనమైతే కంప్లీట్గా చిప్ లెవెల్ వర్క్ చేస్తాం కాబట్టి డైలీ వర్క్ అయితే మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. మీకు కూడా ఫ్యూచర్లో ఏమన్నా మొబైల్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే మీకు ఈ రీల్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. దీన్ని అయితే కంప్లీట్గా CPU రిఫిక్స్ చేసి అయితే ఫోన్ కంప్లీట్గా ఆన్ చేసినాము.